మెగా డాటర్ నిహారికకు ప్రిన్స్ మహేష్ బాబు మెసేజ్ చేశాడు. అసలు ఏ విధంగా ఏమని మెసేజ్ చేశాడు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా కొణిదెల నిహారిక తన కెరీర్‌ని స్టార్టింగ్‌లో అప్పట్లో కొన్ని సినిమాలు చేసింది. కొన్ని షోస్‌లకి హోస్ట్‌గా చేసింది. కొన్ని షోస్‌లి చీఫ్ గెస్ట్‌గా వెళ్ళింది. అంటే ఇవన్నీ చేసినప్పటికి కూడా చేసిన సినిమాలు కూడా అనుకున్న రేంజ్‌లో విజయం సాధించలేదు. సో అంత తర్వాత తను చైతన్య అనే ఒక అబ్బాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం. సో చాలామంది కూడా వీళ్ళిద్దరు జంట చక్కగా ఉంది. ఉంటే బావుంటుందని కూడా అనుకున్నారు. కాకపోతే ఇంతలోనే సడన్ షాక్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయి ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. సో మరి విడాకులు తీసుకున్న తర్వాత కూడా రీసెంట్ టైమ్స్ వరకు కూడా నిహారిక మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి షోస్ కానీ ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్‌లో కావచ్చు, మీడియాలో ఎక్కడ కూడా యాక్టివ్‌గా కనిపించలేదు. సో విడాకులు తీసుకున్న తర్వాత రీసెంట్ టైమ్స్‌లో తను సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఇటు షోస్ పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది. కొన్ని సినిమాలకు మంచి ఫ్యామిలీకి సంబంధించి హీరోతోని ఒక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట, సైన్ కూడా చేసిందంట. కొన్ని షోస్‌కి గెస్ట్‌గా వెళ్తుంది. తన సినిమాల ప్రమోషన్స్ కూడా చాలా జోరుగా చేస్తుంది. సో మరి రీసెంట్‌గానే ప్రొడ్యూసర్‌గా కూడా మారి తన సినిమాలు కూడా తీసింది. సో అదే సినిమా ప్రొడ్యూసర్‌గా మారి చేసిన సినిమా గత వారంలోనే రిలీజ్ అయిన సినిమా కమిటీ కుర్రాలు. సో కమిటీ కుర్రాలు సినిమా మాత్రం ప్రతి ఒక్కరి నోటి నుంచి మంచి టాకే వినిపిస్తుంది. అంటే చాలా తక్కువ మంది చెప్పినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నెగెటివ్‌గా మాట్లాడడం లేదంట. ముఖ్యంగా మనం గమనిస్తే ఎవరు కూడా నెగెటివ్ కామెంట్స్ కాకుండా అందరూ కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడడం, పాజిటివ్ లెవెల్‌లో ఈ సినిమా గురించి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎట్లా అంటే ఆ సినిమాలో ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంలో గ్రామంలో ఏ విధంగా ఉంటారు, చిన్నప్పటి స్నేహం ఏ విధంగా ఉంటుంది, 90స్‌లో కిడ్స్ ఏ విధంగా ఉండేవారు, గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, డబ్బులు పంచడం కానీ, అక్కడ ప్రచారం కానీ, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒక వేరే లెవెల్‌లో జరుగుతూ ఉన్నాయి. అదంతా పక్కన పెడితే 90స్‌లో ఏ విధంగా ఉండేది గ్రామంలో అనే విధంగా గ్రామీణ నేపథ్యాన్ని ఒక లైన్ తీసుకొని చాలా అద్భుతంగా రూపొందించారు కమిటీ కుర్రాలు సినిమా. సో ఎవరు ఏ పెద్ద సినిమాలో కూడా 11 మంది హీరోలు అంటే ఏ పెద్ద సినిమాలో కూడా ఏ పెద్ద డైరెక్టర్ కూడా చూపించలేదు. సో అలాంటిది ఈ సినిమాలో 11 మంది హీరోలను పెట్టి సినిమాని మాత్రం చాలా అద్భుతంగా చూపించారనే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్‌గా ఈ సినిమా గురించి మాట్లాడడం జరుగుతుంది. సో అదే క్రమంలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా నిహారికకు ఈ విధంగా చెప్పడం జరిగింది. హియరింగ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ కమిటీ కుర్రాలు, కంగ్రాచులేషన్స్ నిహారిక ఆన్ యువర్ డెబ్యూట్ ప్రొడక్షన్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆన్ ఇట్స్ సక్సెస్. లుక్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్ సోన్. సో మరి నీ డెబ్యూ ప్రొడక్షన్స్‌కి కంగ్రాచులేషన్స్. మీ ఎంటైర్ టీమ్ అందరికి కూడా శుభాకాంక్షలు. సో నేను కూడా ఈ సినిమాని తొందరలోనే చూస్తాను. ఈ సినిమా గురించి గ్రేట్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా వింటున్నాను. చాలా అద్భుతంగా ఉంది. నీ ఫ్యూచర్‌లో వచ్చే సినిమాలకు కూడా నీకు శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అనే విధంగా అయితే ప్రిన్స్ మహేష్ బాబు నిహారికకైతే ఈ విధంగా పెట్టడం జరిగింది. సో ఇది చూసిన వాళ్ళందరూ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా దీని గురించి సెర్చ్ చేయడం, సినిమా ఏ విధంగా ఉందంటే మహేష్ బాబు ఈ విధంగా పెట్టిండు కాబట్టి కమిటీ కుర్రాలు సినిమా చూడడానికి మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు దాని గురించి చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నమాట. ఒక విధంగా చూసుకుంటే నిహారిక సినిమాకి ఇంకా మంచి టాక్ వచ్చే అవకాశాలు, ఇంకా అంటే ముందు ముందు మంచి పేరు వచ్చే అవకాశాలు కూడా మనకు చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్‌గా చూసుకుంటే ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం నిహారికకు తన ఎంటైర్ టీమ్‌కి, కమిటీ కుర్రాల టీమ్‌కి రాబోయే సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్న విధంగా ఆయన అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది.